అలాగా ఉప్పి అంటున్నారు అందరూ. ఉపేంద్ర అని చూస్తే మా సినిమాల్లో యాక్ట్ చేశాడు. మాకు తెలుగు వాళ్ళందరికీ నచ్చిన ఒక మంచి హీరో ఆయన. అందుకని నేను నైట్ మనోహర్తో మాట్లాడుతూ, నువ్వు ఎంత గట్టిగా రిలీజ్ కన్నడలో చేస్తారో అంత గట్టిగా తెలుగులో కూడా చేద్దాం, ఈ తర్వాత ఆయనకి అంత ఫాలోయింగ్ ఉంది అని చెప్పి దీన్ని ఎవరు చెప్పలే. ఎన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా ఉపేంద్ర? చెప్పొచ్చా? ఇండియాలోనే ఒక 8 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు దీన్ని. సో ఇట్ ఈస్ నాట్ ఎ కన్నడ ఫిలిం, నాట్ ఎ తెలుగు ఫిలిం, ఇట్ ఈస్ అన్ ఆల్ ఇండియా ఫిలిం. దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ లైక్ దట్. ఆ విజువల్స్ చూపిస్తే అనిపించట్లా ఇట్ షుడ్ బి అన్ ఆల్ ఇండియా ఫిలిం. వాట్ అన్ అమేజింగ్ విజువల్స్. అసలు ఊరికే 2 minutes చూపించే భయపెట్టేసినారే మీరు. 2 minutes. అది ఆ సౌండ్ ఫస్ట్ అసలు మీకన్నా ముందు ఆయన వచ్చేసాడు థియేటర్ మీదకి ఆ సౌండ్ తోటి. వాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కాంతారా చూసిన తర్వాత నేను ఎవర్రా అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అని అప్పుడు ఎంక్వైరీ చేసినాను సార్ మిమ్మల్ని. అసలు ఇంత సో యంగ్ వైబ్రెంట్ మ్యూజిక్ డైరెక్టర్, ఐ వెల్కమ్ టు యూ టు దిస్ హ్యూజ్ వరల్డ్. దీన్ని ఎట్లా చేస్తారో మాకు ఆల్రెడీ అర్థమైపోయింది. థ్యాంక్ యూ. సో కమింగ్ బ్యాక్, నేను కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినాను. అందుకు అనిపిస్తుంది అంటే నాకు మనోహర్కి 38 yearsగా స్నేహం. ఆయన బయటికి రాడు. ఆయన గురించి తమాషగా చెప్పాలంటే ఆయన ఎవరికి కనపడని పాజిటివ్ డాన్ వెనకాల ఉంటాడు. ఆయన జనరల్గా మిక్స్ కాడు. ఆ గదిలో కూర్చొని చేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. కానీ స్నేహితుడిగా నా దగ్గరికి వస్తాడు. హైదరాబాద్ వస్తే నా దగ్గరికి వస్తాడు. 1 hour 2 hours కూర్చుంటాడు. ఏదైనా బిజినెస్ ఉంటే 2 minutes మ్యాక్సిమం, ఒక 2 minutes మాట్లాడతాం మేము. బిజినెస్ క్లోజ్ చేసి మిగతా అదంతా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మా పిల్లలు ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉంది, ఇవన్నీ తమాషా అంతా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి 38 years ఆఫ్ ఫ్రెండ్షిప్. నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఇట్లాగా గ్లిమ్స్ ఆఫ్ ఇట్ మేము చూపించాలనుకుంటున్నాం యూఏ. ఏమప్పా చాలా డబ్బు ఖర్చు పెట్టినావు అని విన్నానే, పర్వాలేదా నువ్వు అని అడిగిన. మాకన్నా మేము ఖర్చు పెట్టిన దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు అబ్బా ఉపేంద్ర, సూపర్గా తీస్తున్నాడు. మా పిల్లలందరూ చెప్పారు డెఫినెట్గా నా డబ్బు దీనికి రెట్టింపు లాభం వస్తుంది, యూ డోంట్ వర్రీ అబౌట్ ఇట్ అని. సో అంత కాన్ఫిడెన్స్తో ఈ సినిమాని తీస్తున్నారు. ఆయన ఫోన్ చేసి మీరు పర్వాలేదా ఫ్రీయా అని అడిగితే, నువ్వు ఒక ఫోన్ చేసిన తర్వాత నేను వచ్చేస్తున్నా అంతే, ఇట్ ఈజ్ ఓవర్. ఇంకేదేదో చెప్పాడు, వదిలేసే నేను వస్తున్నా అని చెప్పి నేను అలాగా ఈ అందరినీ చూస్తే నాకు ఒక కుటుంబంలోని ఒక చిన్న ఫంక్షన్కి వచ్చిన ఫీలింగ్ ఉంది. అదే ఫీలింగ్ తోటి నా సొంత సినిమా కింద ఫీల్ అయ్యి దీన్ని సూపర్ హిట్ అవ్వడం కోసం దీన్ని వెయిట్ చేస్తున్నాను. Many producers here, I know them well. They are all come here. Nice to see them all here. And I've been waiting to see Ranganath by person. Now only I have seen today. Thank you all. It looks like you are a wonderful comparing person. Thank you so much. Thank you very much. Thank you, sir. Sir.